మార్వడి గో బ్యాక్ అనే పంచాది బాగానే ముదురుతున్నది కదా రోజు రోజుకు. హైదరాబాద్ మోండా మార్కెట్ల ఓ తెలంగాణ మనిషిని తక్కువ జాతోడా అని మార్వాడిలంతా కలిసి కొట్టిండ్రని చాలా మంది లొల్లికి దిగిండ్రు. గోరేటి రమేష్ అనే ఓ అన్న మార్వాడిల మీద పాట పాడినందుకు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. దాని మీద మాధవిలత తెలంగాణ శ్యామ అనేటోళ్ల నడుమ మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మార్వాడిల మంచితనం గురించి చెప్తున్నాడు. ఇనుండ్రి. గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు. అంటే తెలంగాణ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడతలేరా అని అడుగుతున్నారు బండి సంజయ్ సార్ మాటలు ఇన్నోళ్ళు. తర్వాత బండి సంజయ్ ఏం మాట్లాడిండు అనేది చూద్దాం గానీ, కొత్తగా బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎక్కిన రామచంద్రరావు ఏంటిదో లగాయించి నములుతున్నాడు. నోరెర్రగైంది, అది పాన్ కావచ్చని కొందరు అంటారు. మరి అది పానా లేకుంటే ఇంకేంటిది అనేది మనకు తెలియదు. కానీ బండి సంజయ్ సార్ మాట్లాడేది ఇందాం. సారిగా చెప్పుండ్రి. ఇలా గుజరాతీలు ఈ సంపద దోసుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. వాళ్ళ ఇన్నరా అధికారం కావాలని అంటలేరట. మరి అట్లయితే రాజస్థాన్ నుంచి వచ్చిన రాజాసింగ్ ఎమ్మెల్యే ఎట్లయిండు, ఎందుకయిండు అని అంటారు ఇంకొందరు. ఇలా మార్వాడీలు ఎవరు కురవతిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ అగో అట్లా చేస్తున్నారట తప్ప ఎవ్వల కుల వృత్తులను దెబ్బతీస్తలేరట. మరి అట్లయితే ఇదేంది బండి సంజయ్ సార్ అని అడుగుతున్నారు కొంతమంది కుల వృత్తులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుల వ్యాపారాలు చేసే తెలంగాణ బిడ్డలు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం మొదలుపెట్టిండ్రు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మాకు పని లేకుండా చేస్తున్నారు, 4 పైసలు మిగలకుండా చేస్తున్నారని సోమవారం నాడు బంద్ చేస్తున్నారట. ఇక చెప్పుండ్రి బండి సంజయ్ సారు, మార్వాడీలు ఉత్తర భారతదేశ వ్యాపారులు ఇక్కడోళ్ళు ఉపాధి నాగం చేయకుంటే వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారని అడుగుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అనేటోళ్ళు ఈ మార్వాడిలోని షిల్కి పెద్ద గాలివాన అయ్యేటట్టే కొడుతున్నది అంటారు. చూడాలి మరి ఏమైతుందో. వడ్డీ మీద వడ్డీ గుంజుతూ 7 కొండల వాడికే నామం పెట్టిన కుబేరుని కంటే కుళ్ళు బుద్ధితోనున్నట్టున్నారు కదా తిరుమలల దర్శన టికెట్లు అమ్మేటోళ్ళు. ఆ వెంకటగిరి వెంకటేశుని తమ కష్టాలు తీర్చమని ఏడుకుందామని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తే వాళ్ళ నెత్తి మీద శటగోపం పెట్టినట్టు వేసిండ్రట. పొద్దుగల 10:30కు టికెట్లు ఇస్తామని ముందుగాల చెప్పిండ్రట. దూరం నుంచి ప్రయాణాలు చేసి వచ్చిన వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దుగాల టికెట్లు తీసుకొని ఆ ఎంకన్న దర్శనం చేసుకోవచ్చు అనుకున్నారట. మరి టికెట్లు ఇచ్చేటోళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, అర్ధరాత్రి చెప్పక చేయక టికెట్లు అన్నా అమ్మేసిండ్రట. ఇంకేమున్నది, భక్తులంతా లొల్లికి దిగిండ్రు. ఇంత దూరం చాలా తిప్పల పడుకుంటూ వస్తే ఇప్పుడు దేవుని దర్శనం లేకుండా చేస్తారా అందరు నాకు దిగిండ్రు. అయ్యా 7 కొండలవాడా, ఏంది సామి మాకు ఈ పరీక్ష అన్నట్టు కొట్లాటకు దిగిండ్రు. ఇయాల్టికి సరిపోని టికెట్లు ఇచ్చేసినా మీకేమన్నా ఉంటే రేపే ఇస్తామని చెప్పే వరకు భక్తులు ఉగ్ర నరసింహులయ్యిండ్రు. ఉరికొస్తున్న కోపాన్ని ఆపుకోకుండా హరిషడ్వర్గము తెగ నరికే హరిఖడ్గం ఇది అన్నట్టు చేసిండ్రు. అట్లనే భగవంతా ఈ టికెట్లు ఇచ్చేటోళ్లకు నీ భక్తులను నీకు దూరం చేయకుంటుండే బుద్ధి ప్రసాదించు తండ్రి అన్నట్టు మొక్కిండ్రట దేవుణ్ణి. మరి అంతే కదా, ఎంకన్న స్వామి దగ్గర దాకా పోయినాక దర్శనం కాకుండా చేస్తారా? ఏం టికెట్లు అమ్మేటోళ్ళు, ఏం తక్లీబులు తెచ్చేటోళ్ళు ఏమో పోన్రి.